విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో హ్యాడ్ టు అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో హ్యాడ్ టు ని ఎక్కడ వాడాలి, హ్యాడ్ టు పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఓన్లీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ నేర్చుకోబోతున్నాం. అంటే ఏదైనా సరే ఒక పని, అంటే ఇప్పుడు హ్యాడ్ టు అంటే ఐడియా ఉంది కదా, అంటే గతంలో పలానా పని చేయాల్సి వచ్చింది అంటాం. నేను ఇంటర్లో ఎంపీస్ తీసుకోవాల్సి వచ్చింది, ఆమె ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది, ఓకే, ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టు వాడాలి. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ టు వచ్చి వర్బ్ యొక్క మొదటి పని తీసుకుంటుంటాం. ఐ హ్యాడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న సినిమా చూడాల్సి వచ్చింది, మా ఫ్రెండ్ ఫోర్స్ చేశాడు, నాకు ఇష్టం లేకపోయినా ఆయన బలవంతం చేశాడు కాబట్టి చూడాల్సి వచ్చింది, అతనితో పాటు వెళ్ళాల్సి వచ్చింది అంటాం. ఇట్లా చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు. సో ఈ టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలి. ఇక్కడ నాతో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, నరేందర్ అండ్ శివ. సో వీళ్ళు రెండు డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ప్రాక్టీస్ చేసి చూపిస్తారు, ఒకటి వాట్, ఒకటి వేర్. బాబు మీరు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన శివని ప్రశ్నలు అడగండి. హ్యాడ్ టు అనే టాపిక్ లో టాపిక్ వచ్చేసి హ్యాడ్ టు, కానీ ప్రశ్నలు మాత్రం హ్యావ్ టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న ఏమి కొనాల్సి వచ్చింది అంటాం, వాట్ డిడ్ యూ హ్యావ్ టు బై అనాలి. టాపిక్ హ్యాడ్ టు అయినప్పటికీ ప్రశ్నలో డిడ్ వాడుతున్నాం కాబట్టి డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి హ్యాడ్ టు అనకుండా హ్యావ్ టు అనాలి. వాట్ డిడ్ యూ హ్యావ్ టు బై అనాలి. అడుగు బాబు. వాట్ డిడ్ యూ హ్యావ్ టు బై అంటే నీవేం కొనాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బై ఏ కార్. నేను ఒక కారు కొనాల్సి వచ్చింది. యూ అయిపోయింది. దే. వాట్ డిడ్ దే హ్యావ్ టు బై. వారేం కొనాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు బై ఏ కార్. వారు ఒక కారు కొనాల్సి వచ్చింది. హీ. వాట్ డిడ్ హీ హ్యావ్ టు బై. హీ హ్యాడ్ టు బై ఏ కార్. అతడు ఏం కొనాల్సి వచ్చింది అంటే ఒక కారు కొనాల్సి వచ్చింది అంటుంది. షీ. వాట్ డిడ్ షీ హ్యావ్ టు బై. షీ హ్యాడ్ టు బై ఏ కార్. ఆమె ఏం కొనాల్సి వచ్చిందంటే ఒక కారు కొనాల్సి వచ్చిందని నేను అంటుండు. అంటే యూ, దే, హీ, షీ అనే 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఈ 4 సబ్జెక్ట్స్లలో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. అంటే వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన. ఇప్పుడు మరొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు శివ ఏం చేస్తాడు, నరేందర్ని వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అంటాడు. అంటే వేర్ డిడ్ యూ హ్యాడ్ అనొద్దు, డిడ్ పాస్ లో ఉంది కాబట్టి వేర్ డిడ్ యూ హ్యావ్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఈయన కూడా 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడుగుతాడు. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. అడగండి బాబు. వేర్ డిడ్ యూ హ్యావ్ టు గో. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు ముంబై. నేను ముంబై వెళ్ళాల్సి వచ్చింది. దే. వేర్ డిడ్ దే హ్యావ్ టు గో. వారు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో టు చెన్నై. వారు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. హీ. వేర్ డిడ్ హీ హ్యావ్ టు గో. అతడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు గో టు చైనా. అతడు చైనా వెళ్ళాల్సి వచ్చింది. షీ. Where did she have to go. She had to go to London. ఆమె లండన్ వెళ్ళాల్సి వచ్చింది. చూసారా, ఈ అబ్బాయి అడిగేటప్పుడేమో హ్యావ్ టు వాడాడు, జవాబులనేమో హ్యాడ్ టు వచ్చింది. వేర్ డిడ్ యూ హ్యావ్ టు గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రశ్నలనేమో హ్యావ్ టు, ఆన్సర్లనేమో ఐ హ్యాడ్ టు గో అనాలి. తర్వాత ప్లేస్ పేరు హ్యాడ్ టు. ఆన్సర్లనేమో హ్యాడ్ టు ఉంది, ప్రశ్నలనేమో హ్యావ్ టు ఉంది. ఇది బాగా గుర్తించాలి, మీరు బాగా గమనించాలి. సో ఫ్రెండ్స్, హ్యాడ్ టు అనే టాపిక్ లో 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ప్రశ్నించడం ఎలాగనో జవాబులు చెప్పడం ఎలాగనో నేర్చుకున్నారు. అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసిరెడ్డి. నమస్కారం.